బాగుంటుంది. హలో ప్లీజ్. ఇది కూడా బాలేదు. డిజైన్ నాకు నచ్చలేదు. ఇది తీసుకోండి మేడం. ఈ డ్రెస్ చాలా బాగుంది. వావ్. వావ్ నైస్. చాలా బాగుంది ఇది. అమ్మో 22,000. పదండి వెళ్దాం. ఏంటి మరి డ్రెస్? ఆహా బాలేదు. బానే ఉందిగా. కలర్ ఏం బాగోలేదు. ఫుల్ వైట్ బాలేదు. వెళ్దాం పదండి. వద్దు బాబు నాకు నచ్చలేదు ప్లీజ్. ఎక్కడి నుంచో వస్తారు, డ్రెస్ బాగుందంటారు, రేటు చూసి మాట మారుస్తారు. ఇలాంటి వాళ్ళు రోజు 10 మంది వస్తే చాలు, బిజినెస్ జరిగినట్టే. నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? ఎక్కడున్నా నేను? మాట్లాడవే. ఏంటి గింజుకుంటున్నావు? జంప్ అయిపోదామనే. మనం ఇప్పుడు హైదరాబాద్ కి 62 కిలోమీటర్ మైల్ రాయికి ఉత్తరంగా 7 ఫర్లాంగ్ల దూరంలో ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు రావు. చమత్కారి గుంటో 2 చేతులతో టంకల్ కింద నుంచి ఎట్టి ఆడి అడుగు చుట్టేసుకోవడం ఫ్రెండ్షిప్. బ్రేక్ పడగానే ఇవే ఈ ఫీలింగ్స్. ఇది కూడా ఫ్రెండ్షిప్పేనా? దీన్ని మీరు ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో కానీ మేము అలా అనుకోం. అవును, ఆ సీన్ ఏంటి అలా ఎంకరేజ్ చేస్తున్నావు? అవును మరి అమ్మాయి తిట్టుకున్నంతసేపు తిప్పించుకుని ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తోంది. తప్పు కదా. అయినా ఐ లవ్ యూ టూ అంటే తన సొమ్మేమైనా పోతుందా? అది సినిమానే కదా, రియల్ లైఫ్ కాదు కదా. మరి రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు అస్సలు చేయకూడదు. ముందు లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ తర్వాత ఏదైనా. రేపు మనం తీయబోయే సీన్ ఈ సినిమాకు చాలా కీలకమైనది. హీరో హీరోయిన్ మధ్య జరిగే రొమాన్స్ ని అడ్డం పెట్టుకుని మనం ఆ అమ్మాయిని బాగా ఎక్స్పోజ్ చేసి సెక్సీగా చూపించాలి. అప్పుడే యూత్ బాగా కనెక్ట్ అవుతారు. అలా చేస్తే అమ్మాయి జీవితానికి ఇబ్బంది అవుతుందేమో. అలా చెయ్యకపోతే మన కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందయ్యా. అదంతా తర్వాత సార్. ఆ సీన్ తీయడానికి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవాలి కదా. అతను ప్రేమలో పడిపోలే సార్, మునిగిపోయాడు. భూమాకర్షణ శక్తి కంటే వాళ్ళిద్దరి మధ్యనున్న బంధమే ఎక్కువని ఫీల్ అవుతున్నాడు సార్. ఫీల్ అవుతున్నాడు సార్. ఇందుకే మనం ఆ సీన్ చేయగలమా? చెయ్యగలం. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ ఐడియా ఈ సినిమా నుంచి మనల్ని బయటపడేస్తుందా? తప్పకుండా. ఏంటి చెప్పు. రేపటి లొకేషన్ గురించి మినిస్టర్ గారితో మాట్లాడతానన్నారు. అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ మనకు లేదు సార్. మీరు ఒకసారి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెక్ ఇచ్చేస్తే లొకేషన్ కన్ఫర్మ్ అవుతుంది. సరే, 2 డేస్లో మాట్లాడతాను. 2 డేస్ అంటే అది ఎల్లుండే మనకు సీన్ సార్. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ లొకేషన్ కన్ఫర్మ్ కావాలి సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఆ అమ్మాయి స్నానం చేసి అందంగా రెడీ అయి బెడ్రూమ్లోకి ఎంటర్ అయింది. అదే టైంకి హీరో గిఫ్ట్ తీసుకుని ఎంటర్ అయ్యాడు. ఓకే సార్. ఆ అమ్మాయిని చూడగానే తన ఫీలింగ్స్ మారిపోయాయి. దగ్గరగా వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యి వేశాడు. ఆ అమ్మాయి కూడా ఫీల్ అయింది. అప్పుడు
అమ్మాయిని మెల్లగా బెడ్ మీదకి నెట్టాడు. ఇది సీన్. అర్థమైందిగా? బాగా తీయాలి. బెడ్రూమ్ అయితే నేరోగా ఉంటుందని హాల్లో ప్లాన్ చేశాను. ఎలా ఉంది సార్? బెడ్రూమ్ సీన్ హాల్లో ఒక్క సీన్ చాలు సంగనాకి పోవడం. సార్ మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ. అప్పుడు మిమ్మల్ని మెల్లగా బెడ్ పైకి నెట్టాడు. అది సీన్. ఓకే ఓకే సార్. ఓకే డన్. వన్ మానిటర్ చేద్దాం. సార్ ఓకే ఎంజాయ్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఇక ఈ సీన్ జరిగినట్టే. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఏంటి సార్, అప్పుడే మీ పని అయిపోయిందా? ఏ మీ పని కాలేదా? నా పని ఏంటి సార్? మనం అనుకున్న సీనే కదా తీస్తున్నాం. మనం అనుకున్న సీన్ తీస్తే ఓకే, నువ్వు అనుకున్న సీన్ తీస్తేనే ప్రాబ్లం. నేననుకోవడం ఏంటి సార్? మరి 2 రోజుల తర్వాత ఉన్న సీన్ ఈ రోజే తీయాల్సిన అవసరం ఏం వచ్చింది? సమయానికి నేను మర్చిపోయిన చెక్ బుక్ కోసం వెనక్కొచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ని నేను. నేననుకున్నదే తీస్తా. నేననుకున్నాను కాబట్టే ఈ సినిమా స్టార్ట్ అయింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. అంటే నువ్వు తప్పితే ఎవరు నాకు దిక్కులేరు అనుకున్నావా? నీ దగ్గర డబ్బుంటే నా దగ్గర క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని సక్రమంగా వాడుకో. నీకు ఉపయోగపడుతుంది, ఇంతమంది టెక్నీషియన్స్ కు ఉపయోగపడుతుంది. అంతేగాని నీ కెరియర్ కోసం ఇంకొకసారి నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఈ సినిమా చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఈ సినిమా నేను చెయ్యను, నువ్వే చేసుకో. నువ్వు చేసేదేంటి? నేనే ఈ సినిమా ఆపేస్తున్నా. Back up! Get out, everybody! Get out! గీత, నీకు ఇదే ఆఖరి ఛాన్స్. ఇది గనక ఫెయిల్ అవుతే మోడలింగ్ లేదు, యాక్టింగ్ లేదు. నేను చెప్పినట్టు వినాల్సిందే. అది ఎప్పటికీ పడదు. అవునరా, అది పడాలంటే కాన్సంట్రేషన్ ఉండాలి. కాన్సంట్రేషన్ ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. అది నీ దగ్గర లేదు. ఏమంటున్నావురా? అవునరా, అవుట్డోర్లో జరిగిందంతా నాకు తెలిసింది. డైరెక్టర్ నీ గురించి ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక బాధేసింది. మీ ఇద్దరూ అలా మాట అనుకుంటే పంతం పెరుగుద్ది కానీ ఫలితం రాదురా. అంటే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదన్నది కాదురా. షూటింగ్ ఆగిపోవడం వల్ల ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయో తెలుసా నీకు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయి మాత్రం తన కెరీర్నే ప్రేమించింది. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారం రా. తనకు మాత్రం ఆధారం, ఆదర్శం అన్నీ ఈ సినిమానే. చూసావా, నువ్వే ఇంత ఫీల్ అవుతున్నావంటే సంతోషాన్ని దాచుకోలేని
విచారాన్ని ఓదార్చలేని ఆ అమ్మాయి ఇంకెంత ఫీల్ అవుతుందో. మరి నా ప్రేమ? మనం ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టడమేరా. అదే కదరా నిజమైన ప్రేమ. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేస్తే సంతోషపడుతుందో అది చెయ్యి. వావ్, ఫోటోస్ చాలా బాగున్నాయి. హలో, సెంటిమెంట్ శంకర్ ఇక్కడ, ఫ్యూచర్ డైరెక్టర్. ఏమండి, మన సినిమాకి శంషాబాద్ టెంపుల్ వద్దని చెప్పాను కదా, సంగీ టెంపుల్ బుక్ చేయండి. ఇదిగో లౌక్యం సినిమాని సంగీ టెంపుల్ లోనే షూట్ చేశారు. ఎంత పెద్ద హిట్ అయింది, మనది కూడా హిట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మాంత్రికుడి క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మంగళ సినిమాలో మాంత్రికుడు మనకు వద్దండి, ఆ మగధీర సినిమాలో మాంత్రికుడు ఉన్నాడే, ఆయన బుక్ చేయండి. మగధీర ఎంత పెద్ద హిట్, మన సినిమా ఇంకా పెద్ద హిట్. దాన్నే సెంటిమెంట్ అంటారు. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ సినిమాకి లంచ్ బ్రేక్ 2 గంటల 15 నిమిషాలకు ఇచ్చారంట. నేను కూడా 2 గంటల 15 నిమిషాలకే ఇస్తాను. ఆ సినిమా హిట్, మన సినిమా సూపర్ డూపర్ హిట్. సెంటిమెంట్ శంకర్, ఫ్యూచర్ డైరెక్టర్, ఫోన్ పెట్టు. ఏంట్రా ఇది? అంటే వివేక్ గారు ఉండేవారు కదండి, ఆయన పక్కన తోటరామకృష్ణ గారు. అవును, ఇలాగే కాల్ మీద కాల్ కూర్చునేవారంట. అయితే ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు? ఏమంటారండి? ఇదిగో రోజు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇదిగో మర్చిపోకు. వస్తున్నానమ్మా, నీ దగ్గరికి వస్తున్నాను. అమ్మా, నీ పిక్స్ చాలా బాగున్నాయి. పిక్స్ లో నీ లుక్స్ ఇంకా అదిరిపోయాయి. నీ పేరేంటో చెప్పలేదు. గీత. గీత? అవును సార్. చూడమ్మా గీత, నీ తలరాత మార్చే క్యారెక్టర్ నేను ఇస్తాను. మరి నీ బయోగ్రఫీ ఏంటో చెప్పలేదు. అంటే అదే ఇంతకుముందు ఏ సినిమాలు చేసావు ఏంటి అనేది చెప్పలేదు. ఇది వరకు ఒక మూవీ చేశాను సార్. గుడ్. కానీ మధ్యలోనే ఆగిపోయింది. బ్యాడ్. రేయ్, అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమని చెప్పు. అయితే మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు సార్? వద్దమ్మా, కాల్ చేయకు. అవసరం అయితే నేనే కాల్ చేస్తాను. చూడమ్మా, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్ కోసం అడ్డమైన ఇంటిమెంట్లు రాసుకునే రకాన్ని. నేను సినిమా చేశానండి, అది మధ్యలో ఆగిపోయిందండి. ఇంకో సినిమాలో లెగ్గెట్టానండి, ప్రొడ్యూసర్ గుండె ఆగిపోయాడండి. ఇలాంటివి చెప్పొద్దమ్మా. నా కర్మకాలి, నా సినిమా అయిపోయినప్పుడు నేను పిలిపించి యాక్ట్ చేయించుకుంటాను. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతానికి బాబోయ్. చూడు, ఇప్పటికైనా సినిమాలని, మోడలింగ్ అని, హీరోయిన్ అని తిరగటం మానేసేయ్. వీటిల్లో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ ఉంటేనే సరిపోదే, బోల్డ్ అంత డబ్బు కూడా కావాలి. లేదమ్మా, ఒక్క అవకాశం ఇవ్వమ్మా. ఎలాగైనా ట్రై చేసి మంచి హీరోయిన్ అవుతానమ్మా. ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాను. అవకాశాల కోసం వెళ్తే అవమానాలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను. నేను చెప్పింది ఇప్పుడు నువ్వు వినాల్సిందే. డైరెక్టర్ గారు, సినిమాకి ఎండ్ చెప్పి చీర్స్ చెప్పుకుందాం అనుకున్నా, కానీ మన లైఫ్లకి ఎండ్ చెప్పుకొని చీర్స్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. పోతే పోనివ్వండి శివానంద్ గారు, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అయినా అమ్మాయిని వల్గర్ గా చూపించి క్యాష్ చేసుకోవడంలో తప్పే ఉంది. అది తప్పో రైటో నాకైతే తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు గొడవ పడటం మాత్రం నాకు బాధ కలిగించింది సార్. ఆ రోజు క్షణిక ఆవేశాన్ని మీరు పక్కన పెట్టుంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని తాగేవాళ్ళం కాదు, ఎంచక్కా బార్లో కూర్చొని మంద అయ్యేవాళ్ళం. సార్, డైరెక్టర్ గారు, డబ్బులు పోతే సంపాదించుకోగలం సార్, కానీ కెరీర్ పోతే సంపాదించుకోవటం చాలా కష్టం సార్. చూడండి, అసలు ప్రొడ్యూసరే దొరుకుడు కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరుకుడు ఇంకా కష్టం సార్. మీరు ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్ గారిని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ప్లీజ్ నా మాట వినండి సార్. అదృష్టం అనేది ఎవరికైనా సరే ఒక్కసారే వస్తుంది. డైరెక్టర్ గారు, మీకు 2 సార్లు వచ్చింది సార్. ఎలా? అదిగో అలా. వీడు బలుపుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు, వీడు మారడు. ప్లీజ్ సార్, కమాన్ సార్, కూర్చోండి సార్. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన సినిమా గురించి. మన సినిమానా? కాదు, నీ సినిమా. ఓకే, మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, అవునా? చెయ్. శివానంద్ గారు, బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయితో ఒక అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదా,
తన బ్యానర్ కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే సురేష్ బాబు గారు, బండ్ల గణేష్, దిల్ రాజు గారు, ఎంతో మంది ఫోన్లు. ఆపండి, వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. డైరెక్టర్ గారు, మీరేం అనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్. మీకు నోటుదూలు ఎక్కువ సార్. మీ అదృష్టం బాగున్నది కాబట్టే మీరుండాల్సిన ప్లేస్లో ఆయన ఉన్నాడు. మీరు వెళ్ళి ఎలాగైనా కన్విన్స్ చేసుకోండి సార్, లేదంటే తర్వాత మీ ఇష్టం. సార్ ఓకే సార్, మీ గురించి కూడా ఆలోచించాను. ఈ సినిమాని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. బట్ సినిమాను సినిమాలాగా చేయాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. ఓకే సార్, అన్నీ రెడీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే సార్, బాయ్. థ్యాంక్ యూ. ఏరా అంతా ఓకే కదా? ఓకే. ఇక మిగతావన్నీ నేను మేనేజర్తో మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే. ఒకసారి నువ్వు వెళ్ళి హీరోయిన్తో మాట్లాడరా. ఎలాగైనా ఈసారి నా ప్రేమ గురించి తనకు చెప్పాలి. ఓకే. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఫ్లాట్ నెంబర్ 220లో ఉంటున్నామని మా అమ్మ ఎవరికి చెప్పుతుంది. ఇంట్లో వాళ్ళు లేరండి. ఎప్పుడు వస్తారు? బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి అడిగితే ఎప్పుడు వస్తారో చెప్పగలం. ఖాళీ చేసిన వాళ్ళ గురించి ఎలా చెప్పగలమండి? ఖాళీ చేశారా? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి రిలేటివ్స్ అయి ఉంటారు. వీళ్ళని కలిస్తే తన డీటెయిల్స్ తెలుస్తాయి. ఎస్. టాక్సీ స్టాప్. ఎక్కడికి వెళ్ళాలి సార్? రోడ్ నెంబర్ 50. ఓ ఎక్కండి, తొందరగా ఎక్కండి సార్. పోలీసు వాళ్ళు వస్తే ట్రాఫిక్ జామ్ ఫైన్ వేస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మీరేం చేస్తుంటారు సార్? మాట్లాడడానికి గురుడు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. మంచి పాట పెట్టి ఎంటర్టైన్ చేద్దాం. స్టాప్. ఏం సార్, ట్యాక్సీ నచ్చలేదా? కాదు, పాట నచ్చలేదు. ఓ దాందే ఉంది సార్, ఇంకో పాట పెడదాం. సార్కి ఈ పాట కూడా నచ్చలేదు అనుకుంటా. ఏం సార్, ఈ పాట కూడా నచ్చలేదా? కాదు, నువ్వు పాట ఆపడం నచ్చలేదు. సార్ మీరు సైలెంట్గా ఉంటారు కానీ కౌంటర్లు బాగానే వేస్తారు సార్. అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు. పాటలు వేరైనా ఫీల్ ఒకటే కదా సార్? ఫీల్ ఒక్కటే, బట్ ఫీలింగ్స్ వేరు. అంటే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఎక్కడైనా ఉంటుందా చెప్పు? అది ఒక ఆర్టిఫిషియల్ ఫీల్. మరి ఇదో ప్రేమ ఎంత మధురమో ప్రియురాలు అంత కఠినం. కరెక్టేగా? కరెక్టే కరెక్టే. ప్రియురాలు ఎంత కఠినంగా ఉంటే ప్రేమ అంత మధురంగా ఉంటుంది. అప్పుడే ఆ ప్రేమలో చాలా డెప్త్ ఉంటుంది. సార్ ఏమో అనుకున్నాను కానీ మీలో కూడా చాలా డెప్త్ ఉంది సార్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. మీరు ఒక అమ్మాయి విషయంలో టెన్షన్లో ఉన్నారు. చెప్పండి సార్, ప్రాబ్లం అమ్మాయి వైపు నుంచా, వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచా, మీ వైపు నుంచా, మీ పేరెంట్స్ వైపు నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే సార్ మీరు అడిగిన అడ్రస్. సార్ మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్. ఏం సార్ వెతుకుతున్నారు? నాకు జనరల్గా ఎదుటి వాళ్ళు ఏదైనా నచ్చింది అంటే ఇవ్వడం అలవాటు. కానీ నువ్వు నా క్యారెక్టర్ నచ్చిందన్నావు, అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు.
ఇది ఉంచు. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వం అనేక దంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటిప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం అమ్మా లక్ష్మి, కొంచెం ఆ రింగ్స్ తీసుకురా. సరేనమ్మా. బాబు శనీశ్వర, రాహుకాలం రాకముందే అమ్మాయికి రింగు తొడగాలి. తీసుకో. దట్స్ ఇంపార్టెంట్. అమ్మా చేయి ఇలా ఇవ్వమ్మా. వావ్, రింగు సూపర్ ఉంది. బాగుంది. దా దా బాగుంది కదా. అవునండి. ఈ రింగు మనపురంలో అప్పు చేసి మరీ కొన్నా. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. పెట్టుకుంటే ఉండదు. అయితే మరి పెట్టుకోవడం ఎందుకు? బ్యూటిఫుల్ కౌంటర్. యాక్చువల్ గా దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? తెలీదు సార్. గోల్డ్ తో తయారు చేస్తారు. గోల్డ్తో కాకపోతే దేంతో చేస్తారా బాబు? మళ్ళీ కొనుక్కుంటున్నావు. నీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఇలాంటి రింగులు రెండే ఉన్నాయి. ఒకటి నేను కొన్నా, రెండోది నేనే కొన్నా. అంటే రెండు కావాలి కదా, ఒకటి ఆవిడికి ఒకటి నేను పెట్టుకోవడానికి. బాబు ముహూర్తం దాటిపోతుంది, తొందరగా తొడగవయ్యా. ఏమన్నా పంతులు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం దొరుకుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతా. నువ్వు రైట్. యాక్చువల్ గా ఈ రింగు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నా భయ, కానీ టైం అయిపోతుందని నేనే లైన్ లో నిలబడి కొనేసుకున్నా. అదనమాట మ్యాటర్. పంతులు గారు వాడంతే, ఏదైనా బాగుంది అంటే దాన్ని భారతం చెప్పినట్టు చెప్తాడు. మీరు కాని చేయండి. అంటే చేయి పట్టుకుని తొడిగించండి. సర్లే తీసుకో. అబ్బాయి అరే ఉండవా. ఇప్పుడు రింగుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రింగుల గురించి మాట్లాడేటప్పుడు రింగుల గురించి ఆలోచించాలి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు